వెల్కమ్ టు మై ఛానల్ అస్మితా వరల్డ్. టుడే రెసిపీ టమాటో మసాలా గ్రేవీ కర్రీ. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయాయా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మనకి పల్లి అనేది 2 ముక్కలుగా విడిపోతుంది. అలా అయితే మంచిగా ఫ్రై అయినట్టు. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేసినప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చిటపటమంటూ మన పైన పడుతూ ఉంటాయి నువ్వులు అనేవి. నువ్వులు ఫ్రై అయ్యాక 4 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేస్తే మన కర్రీ రుచి అనేది అంత బాగా కుదురుతుంది. స్టవ్ సిమ్ లో పెట్టుకునే మసాలా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి, కర్రీ అంతా రుచిగా కుదరదు. చూసారు కదా, మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని 1 టీ స్పూన్ సాజీరా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇందులోకి 2 బగారా ఆకులు వేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతే పచ్చిమిరపకాయ ముక్కల్లో ఉన్న కారం అంతా పర్ఫెక్ట్ గా కర్రీకి పడుతుంది. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనకి చపాతీలోకైనా రైస్ లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడు వీడియోస్ లో చెప్తూనే ఉంటాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తూనే ఉంటుంది, ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలని. కానీ కంపల్సరిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది కాబట్టే చెప్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 టమాటోలను తీసుకున్నాను. మరీ ఎక్కువగా టమాటోలు వేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకుంటేనే ఈ గ్రేవీ కర్రీలోకి చాలా బాగుంటుంది, లేదంటే టమాటో ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోలను మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం గా కట్ చేసుకోవాలి. కొందరు టమాటోలని ఫుల్ గా అలానే వేస్తూ ఉంటారు, కానీ అవి ఉడకవు కాబట్టి తినేటప్పుడు పచ్చిగా వస్తాయి. అలా కాకుండా ఒక టమాటోలో 4 పీసెస్ గా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. తిన్నప్పుడు కూడా మసాలా అంతా టమాటోకు పట్టి రుచిగా కుదురుతుంది. చూసారు కదా, టమాటో మంచిగా ఫ్రై అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా వేసుకొని ఒక్కసారి మసాలా అంతా టమాటోలకు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులో కాజు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. నేనైతే ఇక్కడ యాడ్ చేశాను మిక్సీ పట్టేప్పుడు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి మసాలా అంతా ఉప్పు కారం అన్ని మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. ఇక్కడ మనం టమాటో గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదు అంటే ఇలా కూడా ముద్ద మసాలా కర్రీ అని తినేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మన గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 10 నుంచి 15 మినిట్స్ వరకు ఖచ్చితంగా మంచిగా కుక్ చేసుకోవాలి. అలా అయితేనే మసాలా మంచిగా టమాటోకి పడుతుంది. అలా అని హై ఫ్లేమ్ లో పెట్టకండి, కర్రీ మొత్తం మాడిపోతుంది. సిమ్ లో పెట్టుకొని మంచిగా మసాలా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా కుక్ అయ్యాక ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మనకి మసాలా మంచిగా కుక్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు వీడియోలో చూడండి, మంచిగా మసాలా అనేది థిక్గా అయింది. అలాగే మసాలా పైన ఆయిల్ పైనకి రావాలి. అలా అయితేనే మన కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైనకి వస్తుంది. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయినట్టు. ఈ కర్రీ మనం వేడివేడి బగారా రైస్ లోకైనా, వైట్ రైస్ లోకైనా, చపాతీలోకైనా సూపర్ గా ఉంటుంది. ఈసారి టమాటోలు ఉన్నప్పుడు ట్రై చేసేయండి. వెజ్ తినే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన టమాటో మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ఈసారి టమాటోలు ఉన్నప్పుడు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.